నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆకాశంలో ఘోరం జరిగిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం అగ్నికీలల్లో ఆహుతైంది. 265 మంది ప్రాణాలను బుగ్గిపాలు చేసింది. ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. అగ్నిగోళంలా తయారై అనేక మంది ప్రాణాలు తీసింది. ఆ విమానంలో ప్రయాణికులతో పాటు 13 మంది సిబ్బంది కూడా ఉండటం అనేది అత్యంత విషాదకరమైన అంశం. వీరంతా మంటల్లో మాడి మసైపోయారు. కానీ ఒక్కడు విశ్వాస్ కుమార్ అనే అతను లండన్ బేస్డ్ ఇండియన్ అనమాట. లండన్ ఇండియన్ అంటే అక్కడ పుట్టి పెరిగిన అబ్బాయి. అతను ఒక్కడు మాత్రం విచిత్రంగా ప్రాణాలతో బయటకు వచ్చాడు. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది, ఎలా వచ్చాడనే దానికి సంబంధించి. చనిపోయిన ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. బయలుదేరిన క్షణాల్లోనే కూలిపోయిన విమానంలో 169 ఇండియన్లు, 50 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగీస్ వారు, 1 కెనాడియన్ ఉన్నట్టుగా సమాచారం. ఇంత విపత్తుకు కారణమైన బోయింగ్ 787 విమానాల తయారీ మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అందులో లోపమేనా లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణం నుంచి కూడా దర్యాప్తు జరుగుతున్నట్టుగా హోంశాఖ మంత్రి అమిత్ షా, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. మృతుల బంధువులకు ధైర్యం చెప్పే సాహసం చేయలేకపోయారు. ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ను కలిసి ప్రమాదం ఎలా జరిగిందనే అంశాల మీద మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ ఆయన అప్పటికింకా మాట్లాడటం, అదే షాక్లో ఉన్నారు కనుక మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయారు. ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పైలట్ నుంచి ఏటీసీకి సంకేతం వచ్చింది, మేడే అనే సందేశం. దాని ఉద్దేశం ఏంటంటే ఎస్ఓఎస్ కంటే నెక్స్ట్ స్టేజ్ అంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, కాపాడండి అని ఇచ్చే సంకేతకం. కాక్పిట్లో నుంచి ఆ సౌండ్ వెళ్తుంది, ఏటీసీకి వెళ్ళింది. వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపే ఈ ప్రమాదం ముంచుకొచ్చేసింది. అది పోనీ ఏదైనా మైదాన ప్రాంతంలో పడిందా అంటే అక్కడ కాదు, మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ మీద పడింది. మధ్యాహ్నం 1:30 కావడంతో అప్పుడే భోజనాలకు వచ్చిన అనేక మంది మెడికోలు కాబోయే డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. టైర్లు ఆ భవనం లోపల కూడా చొచ్చుకొచ్చాయంటే ఆ పేలుడు తీవ్రత ఎంత మాత్రం ఉందో తెలుసుకో. ఏదో ఒక అగ్నిగోళం పేలిపోయినట్టు. ఒక సమాచారం, వార్తా సంస్థని సమాచారం ప్రకారం ఫ్యూయల్ అనేది కొంచెం అధికంగా పెట్టారేమో, అంటే దాదాపు 1,00,000 పైన లీటర్ల సామర్థ్యం దాంట్లో ఉండగా పూర్తిగా నింపేశారు. అందువల్ల జరిగి ఉండొచ్చు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం అని చెప్పి ఒక కథనం కూడా ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది. విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సాంకేతిక లోపాన్ని గ్రహించిన సీనియర్ మోస్ట్ పైలట్ అతను సమాచారం అందించాడు. అదే ఇందాక అనుకున్నాం కదా, మేడే అనేది. సో ఆ సమాచారానికి సమాధానం లేకపోతే రియాక్ట్ అయ్యే లోపే ఇంత పెద్ద ప్రమాదం జరగటం అనేది బహుశా ఎవరు ఊహించలే పరిణామంగా మనం భావించాలి. పైలట్ సుమిత్ సబర్వాల్ చాలా సీనియర్ మోస్ట్, ఇప్పటిదాకా కొన్ని వేల గంటల ప్రయాణం చేసిన వ్యక్తి, ఎన్నోసార్లు ఈ బోయింగ్ విమానాన్ని నడిపిన వ్యక్తి. మరో వ్యక్తి కూడా ఆయన ప్రక్కనే ఉన్నారు సహాయం చేయడానికి. అయినా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది ప్రమాదం అనేది అన్ని వైపుల నుంచి ముంచుకొచ్చిన దాన్ని. ఆ కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద అప్పుడే మీడియా లేకపోతే దర్యాప్తు సంస్థలు ముందుకు వచ్చేసాయి. రకరకాల కథనాలు వినిపిస్తున్నారు. కొందరైతే మీడియా టీవీ ఛానల్లో గావు కేకలు పెట్టేస్తూ రకరకాల విపరీతార్థాలు తీసేలాగా ఆ కోణం ఉంది, ఈ కోణం ఉంది, ఆ దేశం హస్తం ఉంది, ఈ దేశం హస్తం ఉందని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పుడు శవాలను ఎదురుగా పెట్టుకొని లేకపోతే శవాలు బూడిదైపోయిన దృశ్యాన్ని ఎదురుగా పెట్టుకొని ఇలాంటి రాజకీయాలు మాట్లాడటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. కానీ
ఒక్క వీడియో మాత్రం చాలా బలమైనదిగా మనం భావించాలి. బ్రిటన్‌కు చెందిన ఒక సీనియర్ మోస్ట్ పైలట్, అంటే ఈ బోయింగ్ విమానాలు నడపటంలో ఆరితేరిన వ్యక్తి డెనిస్ అనే ఒక పైలట్ మాత్రం ఆ సంఘటన జరిగిన వెంటనే ఒక ప్రత్యక్ష ప్రసారం లైవ్ ఇస్తూ ఒక వీడియోని విడుదల చేశాడు. అంటే దృశ్యాలు ఒక పక్క చూస్తూనే దానికి దృశ్యాలనిచ్చి కారణం ఏమై ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు చెప్తే అథారిటీ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు రకరకాలుగా మాట్లాడే వ్యాఖ్యానాలకు అర్థం ఉండదు. ఆ కారణాలు సహేతుకం కూడా కాకపోవచ్చు. సో ఈ డెనిస్ ఇచ్చిన దాని ప్రకారం అయితే కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాన్ని ఆయన కొన్నిటిని లేవనెత్తాడు. వాటిలో ఒకటేంటంటే, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వెర్టికల్ మోడ్లో ఫ్లైట్ వెళ్తుంది కదా, ఇలాగా సమాంతరంగా. అది ఎంతసేపు వెళ్ళింది, ఆ తర్వాత టర్న్ తీసుకోవాలి, ఏదో వంగాలో లేకపోతే ప్రక్కకి వెళ్ళాలో, ఏదో సంథింగ్ జరగాలి కదా, అది ఎంతసేపు అయింది అనే దాని మీద కూడా ఈ ప్రమాదం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ ఫ్యూయల్ ఎంత ఉన్నది, అంటే అధిక శాతంలో ఫ్యూయల్ ఏమన్నా నింపారా, అందువలన ఈ ప్రమాదం జరిగిందా అనే దాన్ని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, పక్షులు కానీ మరి ఏమైనా జంతువులు కానీ ఏమైనా అడ్డొస్తే దాన్ని తప్పించుకోబోయి ఈ ప్రమాదం జరిగిందా, ఇలాంటివే ప్రమాదాల కారణాలను చెప్పి ఆయన చెప్పుకుంటూ ఈ ఉదాహరణలన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఇంకా అన్నిటికంటే ఒక పెద్ద బాంబు ఆయన పేల్చింది ఏంటంటే, పూర్ మెయింటెనెన్స్ అయి ఉండొచ్చు. సో ఎయిర్ ఇండియా విమానాలు అనగానే చాలా ప్రభుత్వ అధీనంలో ఉన్న విమానాలు కదా, ఎన్నాళ్ళు నడిచి చాలా కాలం నుంచి నడుస్తున్నాయి కదా, వాటికి మెయింటెనెన్స్ అంత బాగా ఉండదు అనే దాని నుంచి కొంత విమర్శను ప్రక్కకు పెట్టేసి టాటా వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ బాగానే ఉంది అనే సమర్థింపు ఒక ప్రక్క ఉన్నప్పటికీ, ఈ ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఈ విమానం దాదాపు 11 సంవత్సరాల నుంచి నడుస్తుంది అనేది. సో ఎప్పటికప్పుడు ఈ మెయింటెనెన్స్ అనేది జరగాలి, అది జరిగి ఉండకపోవచ్చు అనేది కూడా ఈ డెనిస్ అనే ఆయన ఒక అనుమానంగా, అంటే ఒక కారణంగా ఆయన చెప్తున్నారు. అంటే అఫ్కోర్స్ 2 ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా రెండో ఇంజిన్ ప్రారంభమవుతాయి. 2 ఇంజిన్లు ఉన్న ఎంత పెద్ద ఫ్లైట్ ఒకేసారి 2 ఇంజిన్లు ఫెయిల్ అవ్వడానికి ఏమైనా కారణం ఇంకేమైనా కారణం ఉందా అనే దాని మీద ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది అని చెప్పి ఆయన ఒక సలహా అయితే ఇచ్చాడు. ఇది 11 సంవత్సరాల అనుభవాలో లేకపోతే 11 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక వృద్ధురాలైన విమానంలో తెలియని పరిస్థితి ఇప్పుడు దాపురించింది. విమానం కూలిన సంఘటనలో కుట్రకోణం ఏమైనా ఉందా అని చెప్పి కొన్ని ఛానళ్ళు లేకపోతే ఇంకొన్ని దర్యాప్తు సంస్థలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దానికి అసహేతుమైన కారణాలు చూపిస్తుంది ఏంటంటే, CIA మాజీ ఏజెంటుగా పనిచేసిన సారా యాడమ్స్ అనే ఒక మేడం ఎక్స్లో ఒక ట్వీట్ చేసింది. ఇది 9వ తేదీన, ఈ ప్రమాదం జరిగింది 12వ తేదీ అయితే 3 రోజులు ముందుగా ఆవిడ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఏం పేర్కొందంటే, త్వరలో ఇండియాలో ఒక పెను విస్ఫోటనం జరగబోతుంది, దానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్ ఖైదా ఎగ్జిక్యూట్ చేయబోతోంది, ప్లాన్ చేయబోతోంది, కాచుకోండి అన్నట్టుగా. ఆ ప్లాన్ చేసే వాళ్ళకి గుడ్ లక్ అని కూడా ఆవిడ ట్వీట్ చేసినట్టుగా ఒక ట్వీట్ బయటకు వచ్చింది. అంటే ట్వీట్లు సాధారణంగా పుకార్లు క్రియేట్ చేయడానికో లేకపోతే అప్పుడప్పుడు విమానంలో బాంబు పెట్టామని ఫోన్ చేయడాలో అలా చేయడానికి లేదు. ఎందుకంటే ట్వీట్ అనేది వెరీ అఫీషియల్, బోగస్గా రావడానికి వీల్లేదు. సో ఆవిడ కావాలని పెట్టిందా లేకపోతే రిటైర్డ్ అయిన ఆవిడ కనుక ఏదో ఊసుబోక పెట్టిందా అని అంటే, ఆవిడేమో ప్రమాదం జరిగినాక పెట్టలేదు, 3 రోజుల ముందే పెట్టేసింది. సో దానికి ఇంకా కొంచెం లోతుగా వెళితే అనుకున్నది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు వాళ్ళంతా మీ ప్రధానికి చెప్పుకోండి, మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ అంటే గుజరాత్ అంటే మోడీకి సంబంధించింది. పైగా ఫార్మర్ సీఎం అని కూడా మేము చంపగలిగాము అని చెప్పుకోవడానికి వీళ్ళు ఏమైనా చేశారా? అల్ ఖైదా అనేది ఇలాంటి విధ్వంసాలు సృష్టించడంలో ఆరితేరింది. గతంలో బిన్ లాడెన్ నేతృత్వంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని, ప్రపంచ ఆర్థిక మూలాలైన 2 ట్విన్ టవర్స్ని విమానంతోనే కూల్చేశారు.
ఇప్పుడు కూడా విమానాన్ని తీసుకుని అంటే కోర్స్ ఇప్పుడు మెడికల్ కాలేజీ హాస్టల్ని పోల్చడం అనేది ట్విన్ టవర్స్తో పోల్చడం చాలా తప్పు అవుతుంది. అయినప్పటికీ ఆ తరహాలోనే ఇది జరిగిందా, లేకపోతే కండిషన్లు బాగుండి ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ఉండి, సహాయ పైలట్ కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ ఉండి, సామర్థ్యం బాగా ఉండి, మెయింటెనెన్స్ బాగా ఉండి జరుగుతున్న ఈ దశలో ఇది ఎంతవరకు సమంజసం? సో ఈ కుట్రకు ఏమైనా అవకాశం లేదా అనేది ఆవిడ పెట్టిన ఆ ట్వీట్ నుంచి. సో ఆ కోణంలోంచి కూడా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని కోణాల నుంచి ఈ దర్యాప్తు జరిపి ఎవరు కారకులో వాళ్ళని మాత్రం చాలా కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఆయన చెప్పారు. సో పనిలో పనిగా టాటా సంస్థ కూడా మృతుల కుటుంబాలకి ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 చొప్పున పరిహారం ప్రకటించింది. దీన్ని కూడా కొంతమంది మీడియా మిత్రులు ఎగతాళి చేస్తున్నారు. ₹1,00,00,000 ఇస్తే దాచేస్తే దాగని సత్యం దాగిపోతుందా, అది బయటికి రాదా అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. కోర్స్ అది కూడా ఒక విధంగా కరెక్టే కావచ్చు. అంటే ₹1,00,00,000తో ప్రాణాలు మనం విలువ కడుతున్నామా అని చెప్పి అర్థం వచ్చేలాగా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఏదో కాస్తంత సాంతన కోసం వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చడం కోసం అలా చేసిన దానిగా. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం ఇప్పుడు మళ్ళా తెర మీదకి వచ్చింది. అదేంటంటే అసలు బోయింగ్ విమానం అనేది సురక్షితమైందేనా అంటే అవునని కొంతమంది, కాదని కొంతమంది అంటున్నారు. అవును అని ఎందుకు అంటున్నారంటే అది అమెరికన్ సంస్థ కనుక అమెరికా ఏ విషయాలు చేసినా కూడా చాలా రీసెర్చ్ చేసి, సో దాని పూర్వపరాలన్నీ చూసి సామర్థ్యాన్ని కూడా లెక్కించి అప్పుడు దాని రంగంలోకి దింపుతుంది. చాలా దేశాలకు ఇప్పటికే అమెరికన్ బోయింగ్ సంస్థ విమానాలను విక్రయించింది. జపాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు కూడా ఈ బోయింగ్ని వాడుతున్నాయి. కనుక బోయింగ్ అనేది చిన్నదేం కాదు, చాలా పెద్ద సంస్థ అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఏకబిగిన 13,000 కిలోమీటర్లు ప్రయాణం చేసే కెపాసిటీ బోయింగ్కి ఉంటుంది. ముఖ్యంగా ఈ 787 డ్రీమ్ లైనర్కి 13,000 కిలోమీటర్లు కంటిన్యూగా వెళ్ళేంత సామర్థ్యం ఉంటుంది. ఇంధనాన్ని అంటే తయారీలో వాడిన పరికరాల వల్ల ఇంధనాన్ని సమర్థవంతంగా జాగ్రత్తగా వాడే కెపాసిటీ కూడా దానికి ఉంటుంది, అంటే సామర్థ్యం ఉంటుంది అనే కొన్ని అంశాలను పాజిటివ్గా బోయింగ్ సంస్థ ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో బోయింగ్ వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పింది, మా మీదకు తోసేసే ప్రయత్నం చేయబాకండి, ఇది చాలా దేశాలలో వాడుతున్నారు. పైగా ఇప్పుడు ప్రమాదం జరిగిన ఫ్లైట్కి చాలా మంచి పేరు ఉంది, ఎన్నోసార్లు దాదాపు కోట్ల మందిని ఇప్పటిదాకా అది గమ్యాలకు చేర్చింది. సో అలా జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు అని చెప్పి ఆయన చెప్తుంటే, ఈ బోయింగ్ విమానాల తయారీలో పనిచేసిన మాజీ ఇంజనీర్ ఒక అతని పేరు శ్యామ్ సెలేపూర్, బహుశా వేరే దేశానికి చెందిన వ్యక్తి అయి ఉంటారు. ఆయన చెప్పిన అంశాలు మాత్రం కొన్ని విస్మయం కలిగించేలాగా ఉన్నాయి. అసలు నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పనిచేయడానికి ఈ విమానాలు సరిపోవు. భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది అని మేము ముందే హెచ్చరించాము అని ఆయన ఈ మధ్య కాలంలో ఎప్పుడు ప్రమాదాలు జరిగినా కూడా ఆయన కాంటాక్ట్ చేస్తారు మీడియా వాళ్ళు. సో మీడియాలో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు, నిర్మాణంలోని స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫాల్టీ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఫాల్ట్ అవటం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి, దీర్ఘకాలం అంటే ఒక 10 years దాటితే ప్రమాదాలు స్టార్ట్ అవుతాయి అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడినట్టు కనిపిస్తుంది. సో 6 ఏళ్ల క్రితం 2 ఘోరమైన ప్రమాదాలు జరిగింది ఈ బోయింగ్ ద్వారా, ఇండోనేషియా, ఇథియోపియాలో. సో ఇండోనేషియాలో 181 పీపుల్ చనిపోతే ఇథియోపియాలో 157 మంది ప్రయాణికులు చనిపోయారు. అది బోయింగ్ తయారు చేసిన విమానాలే. ఇక మన దేశంలో కనుక చూస్తే చాలా సందర్భాల్లో ఇవాళ జరిగింది అఫ్కోర్స్ మన అహ్మదాబాద్ లండన్ విమాన ప్రమాదం అత్యంత ఘోరమైంది. అది ఎంత ఘోరమైందంటే అది చావటంతో అది పేలి అక్కడ లోపల ఉన్న వాళ్ళు చనిపోవడంతో పాటుగా భవిష్యత్తులో ఎన్నో వేల లక్షల మంది రోగులకు సేవలు చేయాల్సిన కాబోయే డాక్టర్లను సైతం పట్టున పెట్టేసాం. సో అది అత్యంత విషాదకరమైన అంశంగా మనం చెప్పుకోవాలి. సో మన దేశానికి ఆ మాటకు వస్తే ప్రపంచ దేశాలకు
సో విమాన ప్రమాదాలు అనేవి కొత్తగా ఏం కాదు, ఎప్పటి నుంచో వస్తున్నది. అది ఆనవాయితీ కాదు, కానీ యాక్సిడెంట్స్. మనం వాటిని ప్రిడిక్ట్ చేయటం అనేది కష్టం. బట్ వాటిని అధిగమించడానికి మాత్రం ఛాన్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇందాక చెప్పుకున్న మేడే అనే సందేశాన్ని కనుక ఏటీసీ వాళ్ళు కనుక సకాలంలో స్పందించి ఉంటే ప్రమాదం ఏమైనా తప్పేదేమో. కాకపోతే రియాక్ట్ అయ్యే లోపే ప్రమాదం జరిగింది కనుక దీన్ని ఘోర ప్రమాదంగా చూస్తున్నాం. సో మనం ఇందాక చెప్పిన ఇండోనేషియా, ఇథియోపియా ప్రమాదాలు జరిగినప్పుడు బోయింగ్ విమానం ఏం చేసింది, తప్పులు తెలుసుకుంది. అది అంటే ఏదో జరిగిందని తెలిసే 250 కోట్ల డాలర్ల పరిహారం ఇచ్చి ఆ కేసును మొత్తానికి మూయించేసే కార్యక్రమం చేసింది. అంటే ఇది అంతర్జాతీయ పెద్ద ఫ్రాడ్గా అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఇక మన దేశంలో ఒకసారి చిన్న విమాన ప్రమాదాలు ఎక్కడెక్కడ జరిగిందో చూస్తే 1913లో 78 నుంచే ప్రారంభమైంది. ముంబైలో జరిగిన ప్రమాదంలో 213 మంది ప్రాణాలు కోల్పోతే, 88లో ఇదే ప్రాంతంలో అహ్మదాబాద్ ప్రాంతంలో జరిగిన దాంట్లో 133 మంది ప్రాణాలు కోల్పోతే, 93 మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి వెళ్తున్న విమానంలో 146 మంది ప్రాణాలు కోల్పోతే, ఢిల్లీ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్న విమానం అది 1996లో జరిగింది. దానిలో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. 2010లో మంగళూరు విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో 166 మంది చనిపోయారు. ఇక 2020లో అత్యంత విషాదకరమైన అంశం ఇది. కరోనా బాధితులను తీసుకురావడానికి, స్వదేశాలకు తీసుకురావడానికి ఒక ప్రత్యేక విమానాన్ని పంపిస్తే ఆ వచ్చే విమానం కేరళలోని కోజికోట్ పరిసర ప్రాంతాల్లో కూలిపోయి దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు మన మదిలో మెదులుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఈ ప్రమాదం అత్యంత పెను విస్ఫోటనంగా మనం భావించాలి. ఎందుకంటే అంత క్షణాల్లోనే గడిచింది, అందరూ చూస్తుండగానే జరిగిపోయినట్టుగా ఆ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ ప్రాణాలను బిగబట్టుకుని పరుగులు తీసిన పరిస్థితి ఏర్పడింది. సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీడియా ఎప్పట్లాగే ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ని ప్రశ్నలతో వేధించేస్తుంది. దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. అంతర్జాతీయ సంస్థలు కూడా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన పట్ల విషాదాన్ని పంచుకోవడానికి, సంతాపం తెలియజేయడానికి ముందుకొచ్చాయి. నిజంగానే భారతదేశానికి అత్యంత విషాదకరమైన అంశంగా ఇది చెప్పుకోవాలి. అందులో ఎంతమంది యువకులు ఉన్నారు, ఎంతమంది భవిష్యత్తుని ఊహించుకుంటూ ఉన్నారు, వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయినందుకు వారికి మనం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేద్దాం. ఊహలు, పుకార్లు, ఇష్టమైన కథనాలతో ప్రజలను భయభ్రాంతులు చేయొద్దని మీడియాకి, ముఖ్యంగా సోషల్ మీడియా ఆ ఛానళ్లకు నమస్కరిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ ఇది ఈ ఫ్లైట్ క్రాష్కు చేసిన అత్యవసర సమీక్ష. కాకుంటే ఈ కార్యక్రమం చేసే నాటికి ఉన్న తాజా సమాచారాన్ని మాత్రమే మేము అందించగలిగాం. మరి ఏమైనా ఫ్లాష్లు వస్తే బహుశా మళ్ళీ ఇంకొక వీడియో చేయాల్సి వస్తుందేమో. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వద్ద.